ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? సీఎం కేసీఆర్ ఫేవరెట్ జిల్లా అయిన కరీంనగర్ నుంచి ఈసారి ఎంతమంది అభ్యర్థులు గెలవబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. బీజేపీ ఫైర్ బ్రాండ్ నేతలు పోటీ చేసిన స్థానాల్లో పరిస్థితి ఏంటి అనేది ఉత్కంఠంగా మారింది. కాంగ్రెస్ కంచుకోటలో ఉన్న స్థానాలను మళ్లీ కైవసం చేసుకుంటుందా? తెలంగాణ రాష్ట్రంలోని కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ఫలితాల అంచనాపై మా కరీంనగర్ ప్రతినిధి ఫణిరాజ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఎన్నికలు ముగిశాయి, ఇక కౌంటింగ్ రేపు జరగనుంది. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 నియోజకవర్గాల్లో పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్నాయో ఒకసారి చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొదటి నుండి కూడా అటు ఉద్యమం నుండి ఇక్కడ పాలన వరకు, అంటే ప్రభుత్వ ఏర్పాటు వరకు కూడా అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ వెంటే నడిచింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్ ఇక్కడ పాగా వేస్తున్నట్టుగా తెలుస్తుంది. 13 స్థానాల్లో దాదాపు 6 నుండి 7 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందుగా కరీంనగర్ విషయానికి వద్దాం. కరీంనగర్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ, అంటే కాంగ్రెస్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ మధ్య పోటీ జరిగింది. ఇందులో బీఆర్ఎస్ నుండి మంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. 4వసారి మాత్రం కొంత నెగిటివ్ కనిపిస్తోంది. ప్రస్తుతం బండి సంజయ్ బీజేపీ ఈసారి గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ అలాగే బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నప్పటికీ కూడా ఆ ఇద్దరి అభ్యర్థుల మధ్య సింపతి కార్డుతో ఆది శ్రీనివాస్ బయటపడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ నుండి సీనియర్ నేత విద్యాసాగర్ రావు కుమారుడు డాక్టర్ వికాస్ పోటీ చేయగా, కాంగ్రెస్ బీఆర్ఎస్ నుండి చెల్మడ లక్ష్మీ నరసింహారావు పోటీ చేయడం జరిగింది. ఇక ధర్మపురి విషయానికి వస్తే కొప్పుల ఈశ్వర్కి ఇక్కడ టఫ్గానే కనిపిస్తోంది. ఓటమెరుగని నేతగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరు లక్ష్మణ్ చేతిలో ఓటమి పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. గతంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అతి స్వల్ప మెజారిటీతో కొన్ని వందల ఓట్ల సంఖ్యతో మాత్రమే గెలిచారు. సో దీనికి సంబంధించి మరోసారి తీర్పు కాంగ్రెస్కి ఈసారి అనుకూలంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మానకొండూరు విషయానికి వస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ హవా కొనసాగింది. ఇక్కడ అత్యధిక పోలింగ్ జరిగింది, దాదాపు 90% పోలింగ్ జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో కంచుకోట లాంటి మానకొండూరుని కాంగ్రెస్ మరోసారి కైవసం చేసుకుంది. ఇక్కడి అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ గెలవనున్నారు. రసమీ బాలకిషన్పై ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఇక్కడ వీరికి నెగిటివ్గా మారిందని చెప్పొచ్చు. మరోవైపు ఆరిపల్లి మోహన్ ఒకవేళ కాంగ్రెస్ ఓట్లు, ఎందుకంటే ఆయన ప్రస్తుతం బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు, కానీ గతంలో అతను కాంగ్రెస్ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే. సో ముగ్గురులో కనుక గమనిస్తే ఓవరాల్గా మాత్రం హుజురాబాద్ నియోజకవర్గాన్ని మరోసారి ఈటల రాజేందర్ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ చివరి స్టేజ్లో జరిగినటువంటి ఓటింగ్ ఏదుందో అది ఒకవేళ కాంగ్రెస్కి అనుకూలిస్తే మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఉడతల ప్రణవ్ బయటపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా హుస్నాబాద్ విషయానికి వద్దాం. హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ప్రజల నుండి కూడా భారీ స్పందన వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టర్స్, గౌరవెల్లి ప్రాజెక్ట్ కావచ్చు, ఇటువంటి అంశాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ అభ్యర్థి ఉడతల సతీష్ కుమార్కి నెగిటివ్గా మారే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ నుండి పోటీ చేసినటువంటి కందుల సంధ్యారాణి గతంలో ఉద్యమ నాయకురాలు. ఆమె ఎవరి ఓట్లు చీల్స్తుంది అనే దానిపైనే ఇక్కడ గెలుపు అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన మక్కాన్ సింగ్ గెలిచే అవకాశాలు కొంత ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ టఫ్ ఫైట్ అనేది మాత్రం నెలకొని ఉంది. ఇక మంతని విషయానికి వస్తే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది శ్రీధర్ బాబు అడ్డా ఇది. సో ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, అలాగే అభ్యర్థి పుట్టమధు, బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమధు ఎవరైతే ఉన్నారో ఆయన పైన కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. సో ఇది కూడా ఇక్కడ కాంగ్రెస్కి అనుకూలంగా మారనుంది. శ్రీధర్ బాబు తన అనుభవంతో మరోసారి ఇక్కడి స్థానాన్ని గెలుచుకోనున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఇక చివరిగా చూస్తే కోరుట్ల, ఇక్కడ కూడా పోటీ నెలకొంది. కానీ బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత ధర్మపురి అరవింద్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన సమీప అభ్యర్థులకు అందినంత దూరంలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. తన మాటల తూటాలతో ఆయన ఇప్పటికే ప్రచారం చాలా స్పీడ్గా నిర్వహించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆల్టర్నేట్ క్రియేట్ చేయాలని చూడడం జరిగింది. సో బీజేపీ నుండి అరవింద్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలా ఓవరాల్గా 13 నియోజకవర్గాల్లో
దాదాపు 3 స్థానాల్లో బీజేపీ, అలాగే ఇతర ఒక 6 స్థానాల్లో కాంగ్రెస్, ఇతర స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ సైలెంట్ ఓటింగ్ కనుక బీజేపీకి అనుకూలంగా మారితే 1-2 సీట్లు పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరామెన్ రాజేందర్తో ఫణిరాజ్ ఫర్ రాజ్ న్యూస్, కరీంనగర్.